హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను రీసెంట్‌గా షిరిడీకి అయితే వెళ్ళాను. సో అక్కడ నాకు నచ్చినటువంటి కొన్ని క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి సాయి హెరిటేజ్ విలేజ్ అండి. ప్రతి ఒక్కళ్ళు తప్పక చూడాల్సిందనమాట ఇది. సో ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. 150 రూపీస్ పర్ హెడ్ అనుకుంటాను. సాయిబాబా ఉన్నప్పుడు ఆ కాలంలో తను ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమేం చేశాడు అనేది రియాలిటీగా ఇక్కడ మనకు బొమ్మల రూపంలో అయితే చూపిస్తారు. సో ఫస్ట్ ఇదైతే అది ఖండోబా ఆలయం అండి. అక్కడ పూజారి 14-15 సంవత్సరాలున్న ఒక బాలుడు గుడి దగ్గరకు వస్తుంటే ఆవో సాయి అని పిలుస్తారనమాట. అప్పటి నుంచి సాయిబాబాకి సాయి అనే నామకరణం అయితే వచ్చింది. సో తర్వాత ఇక్కడ ధాన్యం చెలుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ సాయిబాబా తన ప్రియమైన భక్తురాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన కుండలు తయారు చేసేదానికి మట్టి అయితే తొక్కుతూ ఉన్నాడు. అక్కడ ఇంట్లో నుంచి ఒక చిన్న పాప వచ్చేసి ఆ మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది కూడా చూసుకోకుండా పాండురంగా పాండురంగా అని చెప్పేసి అయితే మట్టి తొక్కుతూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు అప్పడాలు అవి అయితే పెడుతున్నారనమాట. ఇప్పుడు సాయిబాబాని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో అప్పుడు కొంచెం తిరగడము అట్లాగా తినకి భక్తులు ఉంటారు కదా, వాళ్ళు అట్లాగా భజనలతో అట్లాగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సంక్రాంతి టైంలో ఎలా చేసుకునే వాళ్ళు అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. ఇది వచ్చేసి అప్పుడు కలరా వ్యాధి ఉండింది కదండి. సో ఆ వ్యాధి పోవడానికి కొంచెం ఏదో పిండి తయారు చేసి గడప గడపకు వేసేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి సాయిబాబా ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళే వాళ్ళు కదండి. సో భిక్షాటన ఎలా చేస్తున్నారు, సాయిబాబాతో పాటు పక్కన మనకు ఒక కుక్క కూడా ఉంది. సో బాబా ఎప్పుడైనా దానం తీసుకున్నప్పుడు జంతువులకు ఫస్ట్ వేసి అయితే తను తినేవాళ్ళంట. ఇంకా ఆ టైంలో బార్బర్ ఎలా ఉండేవాళ్ళు, కిరాణా కొట్టు, ప్రతి ఒక్కటి కూడా మనకు రియాలిటీగా మనం చూసినట్టుగానే ఉంటుంది. సో అప్పుడు బాబా వారు తనే స్వయంగా వంట చేసి ఇట్లాగైతే తన భక్తులకు ఊరి ప్రజలకు అయితే పెట్టేవాళ్ళు. ఇది వచ్చేసి పంచాయతీ జరుగుతుందనమాట. భార్యాభర్తలు గొడవ జరుగుతుంది. పంచాయతీ పెద్ద అయితే అక్కడ ఉన్నారు అండ్ దండోరా వేస్తున్నారనమాట పంచాయతీకి అందరూ రావాలి అనేసి. అప్పుడు కాలంలో హాస్పిటాలిటీ కూడా బాగుండేదండి. బాబావారు ఏదైనా ప్రథమ చికిత్స కూడా చేసేవాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి చెప్పులు కుట్టేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి చిన్న బాబు అక్కడ పొయ్యి ఉంటుందండి. ఆ పొయ్యిలోకి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, ఆమె సాయి అని పిలుస్తుంది అనమాట. అప్పుడు సాయి ఆ నిప్పులో చేతులు పెట్టి ఆ బాబునైతే కాపాడతారు. ఇక్కడ వచ్చేసి మహల్సాపతి అనే ఒక మాస్టర్ స్కూల్లో పిల్లలకైతే పాఠాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పండితులు బాబాతో పాటు కొంతమంది భక్తులు ఉండి కొంచెం పోయట్రీ లాగైతే చెప్తున్నాడనమాట. బాబా వారు తన దేహాన్ని విడిచేటప్పుడు తన భక్తులతో అయితే మాట్లాడుతున్న పిక్చర్ అనమాట ఇదైతే. ఇది వచ్చేసి నార్మల్గా అట్లాగైతే పెట్టారు. ఇది వచ్చేసి జ్యోతిలు వెలిగిస్తారు కదండి, అక్కడ మెడిటేషన్ చేస్తున్నట్టు పెట్టారు. ఇక్కడ ఆ బొమ్మలతో పాటు కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. రెయిన్ డ్యాన్స్ అండ్ చిన్న ట్రైన్ కూడా ఉందండి. సో పైకి ఎక్కితే మనకు మొత్తం కనిపిస్తుంది కదా అట్లాగా. దీంట్లో కొంచెం క్యాంటీన్ కూడా, చిన్న క్యాంటీన్ కూడా ఉంది. సో మనకి ఏదైనా ఫుడ్ అవసరం అయితే వాటర్ బాటిల్స్ ఇట్లాగా స్నాక్స్ కూడా అయితే దొరుకుతాయి. గ్రౌండ్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. పిల్లలు ఆడుకోవడానికి లైక్ ఉయ్యాల, ఇంకా పైకి స్లైడ్ ఎక్కడానికి ఇవన్నీ కూడా చాలా పెట్టారు. సో మా బాబుకి అయితే మేము ఉయ్యాలు ఎక్కడానికి అయితే ట్రై చేసాము. బట్ అది పెద్ద పిల్లలకి అనమాట, వీళ్ళకైతే జారిపోతూ ఉంది. సో కొన్ని పిక్చర్ తీసుకునేటువంటివి ఉంటే కొన్ని దగ్గర పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ యానిమల్స్ని కూడా అక్కడక్కడ నార్మల్గా బొమ్మలు అయితే పెట్టారు. సో చూడడానికి చిన్నపిల్లలకి టైంపాస్గా బాగుంటుంది. కిడ్స్ ప్లే ఏరియాతో పాటు కొన్ని గేమ్స్ అండి, మాన్యువల్ గేమ్స్ కూడా పెట్టారు. సో ఆర్చరీ గేమ్స్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా పెట్టారనమాట. మనకు ఫ్రూట్స్ ఇట్లాగా సలాడ్స్ అవి కావాలన్నా కానీ ఇక్కడైతే అమ్ముతున్నారు. మేము షిరిడీకి ఎప్పుడు వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనే డీటెయిల్స్ అయితే నేను ఇంకో వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. కంప్లీట్ 1 వ్లాగ్ అయితే పెద్దదైపోతుంది అని చెప్పేసి ఈ షిరిడీ విలేజ్ మాత్రమే నేను ఇప్పుడు ఈ 1 వ్లాగ్లో అయితే చేస్తున్నాను. సో బాగా ఎంజాయ్ చేశాడు బాబు అయితే. ఏంటంటే మనకు రియాలిటీగా చూసినట్టుగానే ఉంటుంది. మా బాబు అప్పుడు ఓం సాయి ఓం సాయి అనేది కూడా బాగా నేర్చుకున్నాడు. అక్కడ ఒక బైక్, ఒక సైకిల్ అలాగైతే పెట్టున్నారు. సో వాటి మీద లియాన్షన్ అయితే కూర్చోబెట్టి కొన్ని పిక్స్ అండ్ స్మాల్ క్లిప్స్ అయితే తీసుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేశాడనమాట, ఇబ్బంది ఏం పెట్టలేదు. సో మేము ఎక్కడ స్టే చేసాము, దర్శనం ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా నేను ఇంకో బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను.
మీరు కూడా ఎప్పుడైనా షిరిడీకి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. బాబాని మీరు స్వయంగా చూసినట్టుగానే ఉంటుందన్నమాట. అన్ని ప్లేసులు కానివ్వండి, వాళ్ళు ఆ కాలంలో ఎలా చేశారు అనేది మనకు రియాలిటీగా అయితే కనిపిస్తుంది. సో, మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట డైరెక్ట్‌గానే చూసినట్టుగా. సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అనంటే నాకు కామెంట్ చేయండి. సో, ఆ ఫుల్ వీడియో అయితే చేసి వెంటనే అయితే షేర్ చేస్తాను. మాకు మొత్తం 45 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఆటోలో అయితే వెళ్ళిపోయాము. మాకు స్టే కూడా గుడి దగ్గరే దొరికిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.